దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు ఏమై ఉన్నాడు అనేది, ఏం చేయబోతున్నాడు మనం తెలుసుకుందాం. 89వ కీర్తన 22వ వచనాన్ని చదువుకుందాం. 23వ వచనాన్ని చదువుకుందాం. ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగబట్టిన వారిని నేను మొత్తెదను. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. దావీదు దేవుడికి మరి ఇష్టానుసారుడు, హృదయానుసారుడు, దేవుని యొక్క ఆలోచనలు ఎరిగినవాడు, దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చినవాడు. అంతేకాకుండా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా దావీదు ఉంటున్నాడు. ఇక్కడ దేవుడు దావీదుకు ఏం చేస్తున్నాడంటే వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానము చేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానం ఏం చేస్తున్నాడంటే నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమంటుండంటే మనం చూస్తున్నప్పుడు ఇక్కడ అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను అంటున్నాడు. అంటే అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను అని దేవుడు అతనికి వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానము తనకు, తర్వాత తన పిల్లలకు కూడా చేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. తర్వాత మరొక వాక్య భాగం చదువుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనం చదువుతాం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నీ శత్రువును నీ విరోధులకు విరోధినై ఉందును అని చెప్తున్నాడు. ఇది మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అక్కడేమో దావీదుకు దేవుడు వాగ్దానం చేస్తుంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటే మనం చూస్తున్నప్పుడు, నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల. మరి దేవుని మాటను మనం జాగ్రత్తగా వినడము నేర్చుకోవాలి. అందరి మాట జాగ్రత్తగా వింటున్నాం, కానీ దేవుని మాట జాగ్రత్తగా వినట్లేదు. జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల. మరి రెండో చెప్తున్నాడు, నేను చెప్పినది యావత్తు మనము చేయాలని కోరుతూ ఉన్నాడు. అప్పుడు ఎవరైతే చేస్తారో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ శత్రువులకు శత్రువును, నీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో నీ శత్రువులకు దేవుడు శత్రువు అవుతాడని వాగ్దానం చేస్తున్నాడు. తర్వాత రెండోది, నీ విరోధులకు విరోధునై ఉందని అంటున్నాడు. నీకు ఎవరైతే విరోధులు ఉన్నారో నీ విరోధులకు విరోధిని అవుతానన్నాడు. ఎలా అవుతాడో 23వ వచనం చెప్తున్నాడు. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు. ఇక్కడ కొంతమంది ఉన్నారు విరోధులు ఇశ్రాయేలు ప్రజలకు. అమోరీయులు, ఇత్తీయులు, ఫిరైజీలు, కనానీయులు, ఇవీలు, యెబూసీయులు. వారును చోటికి నిన్ను రప్పించును, నేను వారిని సంహరించేదను అని చెప్తున్నాడు. చూడు, అంటే నాకంటే ముందుగా దూతను పంపిస్తానంటున్నాడు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకంటే ముందుగా పంపుచున్నాను అని ఇవన్నీ దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఆయన మన దేవుడు, మన రక్షకుడు, మన కాపరి, మన సంరక్షకుడైన దేవుడు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. కాబట్టి మన విరోధులకు విరోధి కావాలి అంటే
ఆయన మాట జాగ్రత్తగా వినమంటున్నాడు. నీకెవరైతే విరోధులు ఉన్నారో, నీకెవరైతే శత్రువులు ఉన్నారో వారి మీద నువ్వు శత్రుత్వం చూపించొద్దు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే శత్రువులను నేను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువుల కోసం ప్రార్థన చేయమని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు రాయించాడు. కాబట్టి మనం దేవుని మాట విని దేవుని చెప్పింది యావత్తు మనం చేస్తే కంపల్సరీ అయిన వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే నీ శత్రువులకు నేను శత్రువుని అవుతాను, అలాగే నీ విరోధులకు నేను విరోధిని అవుతానని చెప్తున్నాడు. అంతేకాకుండా నాకంటే ముందుగా అంటే నీకంటే ముందుగా నేను నా దూతను పంపిస్తున్నాను, నిన్ను వాళ్ళు కాపాడుతారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు మరి శత్రువులు విరోధులు మరి 7 జాతి వారు ఉన్నారు. 7 జాతులు అంటే 7 తెగవారు ఉన్నారు. వారిని దేవుడు నేను వారిని నీకంటే ముందుగా పంపిస్తున్నాను, వారిని నిర్మూలన చేస్తాను, వారు నీ ఎదుట నిలవకుండా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి నీకు అనేకమైన శత్రువులు విరోధులు ఉండొచ్చు, కానీ భయపడకు. ఇలా దావీదు వలె దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే, దావీదుకు తోడైన దేవుడు, దావీదు తన విరోధులను దూరం చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు. మరి తీర్మానం చేసుకుందాం, దేవుని అడుగుదాం, దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఆయనలాగా మన విశ్వాసం, నమ్మకము, నిరీక్షణ కలిగి ప్రార్థన జీవితం కలిగి దేవుని మీద ఆధారపడదాం. దావీదు ఆధారపడ్డాడు, శత్రువులు దూరమైపోయారు. శత్రువులు అతని తరిమి కొట్టకుండా దేవుడే తరిమి కొట్టాడు. కాబట్టి వారందరూ దూరపరిచాడు, దావీదుకు సమాధానం కలిగించాడు. మరి నీకు కూడా కలిగిస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. మీరు దావీదుకు వాగ్దానం చేశావు, నీ శత్రువులను అయా నిర్మూలన చేస్తాను, నీ విరోధం అయా తొలగిస్తానని చెప్పావు. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు మీరు వాగ్దానం చేశావు. మీరు నా మాట జాగ్రత్తగా విని నేను చెప్పింది యావత్తు చేస్తే నీ శత్రువులకు నీ శత్రువును, నీ విరోధులకు నేను విరోధినై ఉంటానని మీరు వాగ్దానం ఇచ్చారు. అందుకై మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానాన్ని అయా ప్రభా మా జీవితంలో కూడా మీరు నెరవేరుస్తారని విశ్వసిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మీరే కృప చూపమని అడుగుతున్నాం అయ్యా ప్రభా. ఎవరైతే ప్రభా తండ్రి నాయన అనేకులు విరోధులు శత్రువులు ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాం, వారిని మిత్రులుగా చేయమని అడుగుతున్నాం అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే కృప చూపి మీ సహాయాన్ని, మీ సహకారాన్ని అందించి మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు. యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించి మనల్ని ఆశీర్వదించి సంరక్షించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.